హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్. ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కాలేజ్ నేమ్, ఇక్కడ ప్లేస్ ఉంటుంది, కాలేజ్ ఎక్కడ ఉండేది ప్లేసు, ఇక్కడ డిస్టిక్, ఇక్కడ కో ఎడ్యుకేషను, ప్రైవేటా, ఇక్కడ ప్రైవేట్, పీవీటీ అంటే ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, సెల్ఫ్ కాలేజ్ అని ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్టాబ్లిష్, ఏ ఇయర్లో కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్కి ఫుల్ నేమ్, బ్రాంచ్ ఫుల్ నేమ్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇక్కడ ట్యూషన్ ఫీ అంటే కాలేజ్ ఫీ ఎంత ఉండో ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కాలేజ్ జేఎన్టీయూ కిందికి వస్తుందా, అఫిలియేటెడ్ జేఎన్టీయూనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అటానమసా, ఏదైంది ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మీకు నచ్చిన కాలేజెస్ అండ్ టాప్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ర్యాంక్ రిలీజ్ చేశారు కదా ఫ్రెండ్స్, మీ ర్యాంకును బట్టి ఏ కాలేజీలో సీట్ వస్తుందో మీరు ఇలా ఈజీగా తెలుసుకోండి ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ ఉంది, ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ది ఏఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్. దీని ప్లేస్ వచ్చేసి బండ్లగూడ డిస్టిక్ హైదరాబాద్. కో ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజ్, ఇది 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్సి బ్రాంచ్ ఫుల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓసీ స్టూడెంట్ని, ఓసీ బాయ్స్. ఇక్కడ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి ఇది 26,588. ఇలా మీ ర్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక పేపర్లో లిస్ట్ రాసుకోండి ఫ్రెండ్స్. అవే వెబ్ ఆప్షన్స్గా ఇవ్వండి, మీకు గ్యారంటీగా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగే బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు టీఎస్ ఎంసెట్ 2024 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కాలేజ్ కోడ్, కాలేజ్ నేము ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేసు, ఇక్కడ డిస్టిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ కాలేజా, సెల్ఫ్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, ఏదైంది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఎస్టాబ్లిష్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్, ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రాంచ్ పిడిబి అంటే ఫామ్ డి, పిహెచ్బి అంటే బి ఫామ్ సి. ఇక్కడ వచ్చేసి ర్యాంక్స్, కేటగిరీ వైజ్ ర్యాంక్స్ ఫ్రెండ్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇక్కడ ట్యూషన్ ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్, అంటే కాలేజ్ ఫీజు. ఇక్కడ అఫిలియేటెడ్ అంటే ఆ కాలేజ్ దేనితో అఫిలియేటెడ్ టు జేఎన్టీయూహెచ్ అంటే ఆ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూహెచ్తో కొలాబరేట్ అయ్యి ఉంది అని ఫ్రెండ్స్. ఇక్కడ ఓయూ అనేది కదా, ఉస్మానియా యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఉంది అని ఫ్రెండ్స్. ఇప్పుడు టాప్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇది కాలేజ్ కోడ్ సిఆర్సిపి అనేది, ఇది కాలేజ్ నేమ్ గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇది బెస్ట్ కాలేజే ఫ్రెండ్స్, బాచుపల్లి ప్లేస్లో ఉంది. ఎండిఎల్ అంటే మేడ్చల్ డిస్టిక్లో ఉంది ఫ్రెండ్స్. ఇది కో ఎడ్యుకేటెడ్. ఇది ప్రైవేట్ కాలేజ్.
2003లో ఎస్టాబ్లిష్ చేశారు ఫ్రెండ్స్ ఈ కాలేజ్ని. ఈ కాలేజీలో పిహెచ్బి అంటే బీ ఫార్మసీ ఉంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఈ స్టూడెంట్ అయితే ఇక్కడ బీసీఈ బాయ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఆ కాలేజ్ ఉంది కదా, గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, దాని ఎదురుగా మీ కట్ ఆఫ్స్ ఏంటో ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ 18,233 లాస్ట్ ర్యాంక్ బీ ఫార్మసీ బీసీఈ కేటగిరీ. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ట్యూషన్ ఫీ వచ్చేసి 75,000 ఉంది. ఇది ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక పేపర్లో రాసుకోండి టాప్ కాలేజెస్ అన్నీ. దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. టాప్ కాలేజ్ అన్నీ ఒక పేపర్లో రాసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఆ కాలేజ్ని కట్ ఆఫ్ ర్యాంక్స్ రాసుకోండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టాప్ ఫార్మసీ కాలేజెస్ గురించి కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్.